జానెడు పొట్ట కోసం బోలెడు అబద్ధాలు. అవసరానికి అబద్ధాలాడితే పర్వాలేదు కానీ, అబద్ధాలాడటమే అవసరం అనుకుంటే వాళ్ళ జీవితాలు ఇక మారవని అర్థం. ఒక సామెత గుర్తొస్తుంది. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఇదే సామెత ఇలా గూడా చెప్పాల్సింది. ఒక్క నిజం చెప్పి 100 పెళ్లిళ్ళు చేయమని. ఒక్క నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయా? ఉండవు. నిజమా అనేది నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఉన్న నిజాలు దాచిపెట్టి ఒక జీవితాన్ని నిలబెడితే అది వాళ్ళ జీవితాన్ని తలకిందలు చేస్తుంది. వాళ్ళు అనుభవించే బాధలు ఇతరులు చూసి అయ్యో పాపం ఈ పిల్ల జీవితం నాశనం అయ్యిందే, బంగారం లాంటి పిల్ల, వీళ్ళ చేతుల్లో పడి ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. ఇలా కష్టాలు పడుతుందని ముందే తెలిసినప్పుడు ఆ జీవితాన్ని కాపాడటానికి మాత్రం ముందుకు రారు. ఇక్కడ ఒక ఆడదానికి ఒక మగాడికి పెళ్లి కావాలి అంతే. ఎవరి జీవితం నాశనం అయినా ఎవరికి అవసరం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. స్వార్థం లేని వారు ఒక్కరైనా ఉన్నారా? ప్రతి మనిషిలోని స్వార్థం ఉంది. నా మనసులోని మాట నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.